అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండను, దాని కొన ఆకాశం అంటే దాని మీద దేవుని దూతలు, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి అని రాస్తుంది. అంటే దేవుని దూత అని దూతలకు పేరు ఉందన్నమాట. అంటే ఇవి కేవలం ఇలాగ పిలవబడ్డాయి, వాటి పేర్లు వేరేగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే గాబ్రియేల్ అని, తర్వాత మిఖాయేల్ అని, ఇలాంటి పేర్లు ఉన్నాయి. అవి పర్సనల్ నేమ్స్ అన్నమాట. కానీ ఏకంగా వీటికి పెట్టబడిన పేర్లు ఏంటంటే ఒకే నామంతో పిలిచే పేరు ఏంటంటే దేవుని దూత అనండి. దేవుని దూత అంటే దూత అనే మాటకు అర్థం ఏంటంటే వర్తమానమును చేరవేసేది అని అర్థం. వర్తమానమును చేరవేసేది అని అర్థం. వర్తమానాన్ని చేరవేసేది ఏమైనా సరే ఏమంటారంటే దేవుని దూత అంటారు. ఇప్పుడు నేను ఎవరికైనా మాట చెప్పి పలానోడు చెప్పు అన్నాను అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఆ వర్తమానాన్ని అక్కడ చేరవేశారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? దూత అంటారు. వాళ్ళు ఏమంటారు? దూత అని అంటారు. దూతలను దేవుడు చక్కగా సృష్టించాడు. ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. బేతేలు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బేర్షెబాలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే తండ్రి ఇంటి నుండి మామింటికి వెళ్తున్నాడు. మధ్యలో చీకటి పడింది. బేర్షెబా అరణ్యానికి చేరాడు. ఆ అరణ్యంలో ఆయన చీకటి పడినప్పుడు ఏం చేయాలో తెలియక ఒక రాయిని తనగడగా చేసుకుని అక్కడ పడుకున్నాడు. ఆ రాత్రి ఒక కరగంటున్నాడు, ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో పెద్దనిచ్చిన ఆకాశానికి గొంతు వేయబడింది. ఆ నిచ్చిన మీద దేవుని దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, దిగుతున్నారు. ఆ ఎక్కి దిగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఉదయాన్నే లేచి ఇది నిజముగా పరలోకమునకు గమనీయనే అని చెప్పి అనుకుని దానికి బేతేలు అని నామకరణం చేశాడు. చేసి అంటాడు, నేను ఇక్కడ ఒక మందిరాన్ని కడతాను అని అనుకున్నాడు అనమాట. దేవుని దూతలు ఎక్కుతా దిగుతా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు దేవుని దూతలు చేస్తున్న డ్యూటీలు వాటి డ్యూటీ ప్రకారంగా భూమి మీదకి వచ్చి అవి ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎవ్రీడే 24 గంటల డ్యూటీలు ఉన్నాయి వాటికి. 24 గంటలు ఏ దూత ఏ డ్యూటీ చేయాలో వాటి డ్యూటీలో అవి నిర్వర్తిస్తాయి అన్నమాట. అందుకని దిగుతున్నాయి, దిగుతున్నాయి. అక్కడి నుంచి ప్రభు పర్మిషన్ తీసుకోవాలి, భూమి మీదకి రావాలి, ఏం చేయమని అవి చేయాలి. మళ్ళా తిరిగి నేను ప్రభు నా డ్యూటీ నేను సక్రమంగా చేశానని దేవుడికి చెప్పాలన్నమాట. అవి అలాగే చెప్పుకుంటూ పెడుతున్నాయి. వీటిని ఏమన్నారంటే దేవుని దూత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారండి? దేవుని దూత. దూతల కంటే కూడా మనం చాలా గొప్పవాడు. మీరు గమనించండి, దూతల కంటే కూడా మనం చాలా గొప్పవాడు. ఎందుకంటే దూతలు ఎందుకు నిర్మాణం చేయబడ్డాయి అంటే ఒకటి ప్రభువును స్తుతించడానికి, రెండు మన సెక్యూరిటీ. దేవుడు మనకు వాటిని సెక్యూరిటీగా పెట్టాడు. అందుకని ఇప్పుడు అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావాలని వారిని రక్షించుతారు. దేవుని ఎడల భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు సెక్యూరిటీగా ఉంటాయి. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాటికి ఉంది. దేవుడు వాటి మీద ఆ బాధ్యతను పెట్టాడు. ఇప్పుడు దేవదూత వచ్చి యాకోబు గారు మీరు కింద దిగండి నేను బోధిస్తాను అన్నది అనుకోండి, నువ్వు కూర్చుని ఆలోచించాను. ఎందుకంటే ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవదూతకి ఇవ్వలేదు. నువ్వు కూర్చోవు, నేనే బోధించాలని చెప్తాను. దేవదూత కూర్చుని ఆలోచించాలి. అక్కడ దేవదూతలకు లేనటువంటి వాక్యాన్ని దేవుడు తన సేవకులకు ఇచ్చాడన్నమాట. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు అంటే యాకోబు కంట్లో పడ్డదంట దృశ్యం. యాకోబు గారిని చూస్తున్నాడంటే దేవదూతలు ఆశామాషుడు కనబడతారా? దేవదూతలు ఏమన్నా శరీరం దాచుంటారా? దేవదూతలు ఆత్మస్వరూపులు. వాటిని చూడాలంటే మనం ఏమైపోవాలన్నమాట? ఆత్మస్వరూపులం అయిపోవాలి. మనం కూడా ఆత్మస్వరూపులం అయిపోతేనే దేవుడిని చూడగలం, మనం కూడా ఆత్మస్వరూపులం అయిపోతేనే దేవదూతల్ని చూడగలం. ఆ భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఉండాలి, పవర్ఫుల్ గా కూడా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, చక్కగా దైవశక్తి కలిగిన వారుగా ఉండాలన్నమాట. అందుకని దేవుని దూత అని అక్కడ నామకరణం చేయబడింది అన్నమాట. ఆ దృశ్యాన్ని చూసి ఆయన మామ దగ్గరికి వెళ్ళాడు.
రెండోది ఏంటంటే ప్రభువు దూత అని నామకరణం. ఇందులోనే ఫస్ట్ దాంట్లో అపోస్తుల కార్యాల గ్రంథం 10:3 గలతీ పత్రిక 4:14 చదువుకోండి. అక్కడ కూడా అలాగే ఉంటుంది. అపోస్తుల కార్యాలు 13, గలతీ 4:14. రెండోది ఏంటంటే ప్రభువు దూత అని పిలిచాడు. అది కూడా చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 16 నుంచి 18 చదువుతుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 16 నుంచి 18 చదవండి. ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవడా? భూమి ఆకాశముల మధ్య నిలుచుచు కరదీసిన కత్తి చేపట్టుకొని దాని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకునే వారై సాష్టాంగపడిగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు మీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యలో నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అందరానండి, యెహోవా దూత కనబడెను. దేవుని దూత అని పేరుంది, యెహోవా దూత అని పేరుంది. ఈ యెహోవా దూత కనబడింది. దావీదు ఒక దూత కత్తి పట్టుకొని చంపడానికి రెడీగా ఉందంట, వరదీసి చంపడానికి. అప్పటికే 70,000 మంది చచ్చిపోయారు. ఆ దూత వచ్చి చంపేసింది. దాని సందర్భం ఏంటో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే యోవాబుని పిలిచి, మంత్రి అయిన యోవాబుని పిలిచి అంటాడు, నువ్వు యెరూషలేము మొదలుకు దాని వరకు కూడా నీవు జనములను లెక్క పెట్టు అంటాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే జనాలను లెక్క పెట్టకూడదు, అది దేవుడి ఉద్దేశం. దావీదు అంటాడు నువ్వు జనములను లెక్క పెట్టు అంటాడు. యోవాబు అంటాడు అయ్యా అది దేవునికి విరుద్ధం, మనం లెక్క పెట్టకూడదు కదా అని చెప్పి అంటాడు. అంటే రాజు ప్రజలు చేస్తాడు నువ్వు లెక్క పెట్టాలని. ఈ నెల ఏం చేస్తాడంటే కొన్ని గోత్రాలు లెక్క పెడతాడు, కొన్ని గోత్రాలని లెక్క పెట్టాడు. ఈ లెక్క పెట్టిన కారణం చేత దేవుడు కోపిస్తూ వాడైపోయి ఏం చేస్తాడు అని అంటే దావీదుకి ఒక సమాచారాన్ని పంపిస్తాడు. ఏ సమాచారం పంపిస్తాడో మీరు చదవండి. ఆ మాట 21వ అధ్యాయమే 12వ వచనం నుంచి 11 చదవండి. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కలుగుట, 3 నెలల పాటు 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిసి నేను తరుగుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనమును కలుగజేయుట. చాలు. దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించి నువ్వు కాని పని చేస్తావు, నేను వద్దనుకున్న పని చేస్తావు, కాబట్టి నీకు శిక్ష వేయాలనుకుంటున్నావు, ఏ శిక్ష కావాలో నీవే ఎన్నుకో అని గాదు అనే ప్రవక్త దావీదుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ 3 శిక్షలు చెప్తాడు. అందులో మొదటి శిక్ష ఏంటంటే 3 ఏండ్ల పాటు కరువు రప్పించమంటావా, నువ్వు ఏం చెప్తా చేస్తాను అంటాడు. రెండోది ఏంటంటే 3 నెలల పాటు నీ శత్రువుడు కత్తి దూసి నిన్ను తరుముతారు, ఈ శిక్ష కావాలా. మూడోది ఏంటంటే 3 దినములు దేశమంతటా యెహోవా కత్తి వస్తుంది. అంటే 3 రోజులు యెహోవా కత్తి 3 రోజులు వచ్చిందంటే ఎంతమంది నాశనం అయిపోతారో తెలియదు. 3 ఆప్షన్లు ఇచ్చాడండి. 3 సంవత్సరాలు కరువు కోరుకుంటావా, లేక 3 నెలలు నువ్వు శత్రువు చేత తరవబడతావా, లేకపోతే 3 రోజులు యెహోవా కత్తి చేతిలో పడతావు. నువ్వేది కోరుకుంటావు చెప్పు, అదే నేను పంపిస్తానంటే ఆయన ఈ 3 కాపాడగంటాడు.
ఇవన్నీ కావాలిగా నేను నా దేవుని చేతిలో పడవడమే నాకు మేలు అనుకుంటాడు అనమాట. నా దేవుని చేతిలో పడవడమే నాకు మేలు అంటాడు. కింద వచ్చిన చదివితే అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాజులో అనెను. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే ఆయన అనుకున్న క్షణములనే దేవుని దూత కత్తి పట్టుకుని వస్తుంది. ఒకే రోజు 70,000 మంది చచ్చిపోతారు. నేనేం చేస్తాడంటే వర్ణాను అనే కళలోకి వెళ్ళి ఆ వర్ణాల దగ్గర ఒక స్థలం వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి ఈ కీడు రాబోతుందని చెప్పి దావీదు బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. ఒక్క రోజుకి 70,000 మంది చచ్చిపోగానే దావీదు ఏడ్చి ప్రార్థన చేయగానే వెంటనే దూతకి యెహోవా అంటాడు, నేను ఖడ్గాన్ని ఆఫ్ చేయాలి. వెంటనే ఆ ఖడ్గం ఆఫ్ చేస్తాడు. ఎప్పుడైతే ఖడ్గం ఆఫ్ చేసాడో ఒక రోజుకే 70,000 మంది చచ్చిపోయారంటే మిగిలిన 2 రోజుల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచన చేయండి. అంటే దేవుని శిక్ష ఎంత కఠోరంగా ఉందో ఆలోచన చేయండి. దావీదు తెలుసు దేవుడు కనుక శిక్షిస్తే ఎలా ఉంటుందో. అందుకే నేను ఎవరి చేతిలో పడను, నా దేవుని చేతిలో పడడమే నాకు మేలు. ఎందుకంటే ఆయన మహాకృప కలిగిన వాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా అంటాడండి? మహాకృప కలిగిన వాడు. ఆయన అవసరమైతే శిక్షించగలడు, అవసరమైతే కృప చూపించగలడు. నేను ఆయన చేతిలో పడిపోతాను అని అనుకుంటాడు అన్నమాట. అందుకని మనం శత్రువుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడడమే మనకు చాలా మేలన్నమాట. అందుకని దేవుని చేతిలో పడదాం ప్రియులారా. ఈరోజు ఆ మాటలో మనకు తెలియదు. ఆ సందర్భంలో యెహోవా దూత తన ఖడ్గము చేత పట్టుకుని అని రాసింది. ఆ సందర్భం యెహోవా దూత ఏం పట్టుకుని వచ్చింది? దేవుని దూత యెహోవా దూత అండి. ఇంకా మనం చదువుకుంటే లూకాసు సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే అక్కడ కూడా మాట్లాడుతారు. ప్రభు అంటే ఎవరు? ప్రభు అని ఎవరిని అంటాం? యెహోవా అని ప్రభు అంటాం. యేసుక్రీస్తు ప్రభు అని కూడా ప్రభు అంటాం. ఎందుకని? కుమారుడైన క్రీస్తుని కూడా ప్రభు అంటాం, యెహోవా తండ్రిని కూడా ప్రభు అంటాం. ఎందుకని అంటాము అంటే అసలు ప్రభు అని ఎవరిని పిలవాలి? యెహోవా తండ్రిని పిలవాలి. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. అయితే మరి యేసుక్రీస్తు వారిని కూడా మనం ఏమని పిలుస్తున్నాము? ప్రభు అని పిలుస్తున్నాం. ఎందుకని? తండ్రి అన్నాడు, తండ్రిను కుమారుడును ఏకమై ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. అందుకని ఆయన్ని కూడా మనం ప్రభు అనే పిలవచ్చు. ఇక్కడ అక్కడేమో యెహోవా దూత అన్నాడు, ఇక్కడేమో ప్రభు దూత అన్నాడు. ప్రభు దూత అని అనగానే మనం ఎవరిని అర్థం చేసుకోవాలంటే యెహోవా తండ్రిని అర్థం చేసుకోవాలి. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు యెహోవా తండ్రి దగ్గర నుంచి నేను మనుషుల కొరకు మీలో ఎవరైనా ఒకరు వెళ్తారో ప్రాణం పెట్టడానికంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఆయన తండ్రికి ప్రజలకి మధ్యవర్తిగా లోకానికి వచ్చారు. ఒక భాగంలో ఉండాల్సినటువంటి ఆయన తండ్రికి ప్రజలకి మధ్యవర్తిగా వచ్చి ప్రభువుగా యేసుక్రీస్తు వారుగా ఇమ్మానుయేలుగా ఆయన పిలువబడ్డారు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభు అనే మాట ఆయనకు కూడా చెందును అని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు అనేవాడు పాపం చేయడు, ప్రభు అనేవాడు తప్పు చేయడు, ప్రభు అనేవాడు మాట తప్పడు. ఈరోజు ఈయన ప్రభు అని పిలుచుకోవడానికి అర్హత ఉంది, కానీ ప్రభు అని ఇంకెవరిని మనం పిలవకూడదు, ఎవరిని కూడా పిలవకూడదు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకే రాజట, ప్రభువులకే ప్రభు అట. అందుకే ప్రభు ఆజ్ఞ అంటే ప్రభుదూత యెహోవా దూత అని కూడా ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం కూడా చదివితే అక్కడ ఉంటుంది చూడండి. 8:26. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరగే మార్గమునకు కలిసి పంపని ఫిలిప్పుతో చెప్పగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సందర్భం, ఒక నపుంసకుడైనటువంటి కందాకే మంత్రి యెరూషలేముకు ఆరాధనకి వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేము పట్టణానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఆ వచ్చేటప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, రథం మీద కూర్చొని చదువుతున్నప్పుడు తను చదువుతున్నది అతనికి అర్థం కావడం లేదు. అర్థం అవ్వకపోయేసరికి అతను పిచ్చెక్కిపోతున్నాడు. చదువుతున్నాడు కానీ పదే చదువుతున్నాడు కానీ అర్థం కావడం లేదు. నాకు ఎవరైనా చెప్తే బాగుందనే ఆలోచన తనకు వచ్చింది. ఒకసారి మనం బైబిల్ చదువుతుంటాం కానీ మనకి అర్థం కాదు, పిచ్చెక్కేస్తూ ఉంటుంది అలాంటప్పుడు. ఎందుకు అర్థం కావడం లేదని అప్పుడు ఏం చేయాలంటే అర్థం కానప్పుడు తల పట్టుకునే కంటే ఒక అన్నట్టు మొక్కలు వేసి ప్రార్థన చేసి, ప్రభువా ఈ సందర్భం నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థమయ్యేటట్లుగా నాకు జ్ఞానాన్ని కలుగు ప్రభువా, అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానం నాకు ఇయ్యని దేవుని అడిగితే మరలా చదవడం మొదలెడితే అది మనకు అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాకపోతే మరలా ప్రార్థన చేసి మరలా దాన్ని జాగ్రత్తగా పీస్ఫుల్గా చదవగలిగితే అది మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనటువంటి విషయాల్లో అర్థమయ్యే వరకు కూడా మనకి ఎలా ఏమనిపిస్తుంది అంటే మెంట్లెక్కిపోతుంది. అలా మెంట్లెక్కిపోతున్నాడు. ఇప్పుడు ఎవరో నపుంసకుడు, ఈయన మెంట్లెక్కిపోతున్నాడు, అర్థం కావడం లేదు. అప్పుడు ప్రభు అతను అర్థం చేయాలని చెప్పి పిలుపుతో మాట్లాడతాడు. పిలుపుతో ఏమంటాడంటే, ఇదిగో పలానా చోట నుండి ఒక ఆయన బయలుదేరి వెళ్తున్నాడు, నువ్వు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాలన్నమాట చదవండి. దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము కలుసుకో. అక్కడ పిలుపు అనేవాడు బయలుదేరి వెళ్తున్నాడు, పరిగెత్తుకెళ్ళు, ఆ రథాన్ని గట్టిగా పడాలి. ఆ గాజాకు వెళ్ళే మార్గానికి పిలుపు పరిగెత్తుకెళ్ళేటండి. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి స్వార్థ చెప్పడం. ఎవరికి? పిలుపు గారికి. అరణ్యంలో పరిగెత్తుకుని ఏం చెప్పాల్సిన పని ఏంటనికి? ప్రభు ఏమన్నాడు? పరిగెత్తుకెళ్ళాడండి. నిలబడడం లేదు, ఆయన స్లోగా లేదు. రథం వెళ్ళిపోతుంది, పరిగెత్తు, రథాన్ని కట్టుబడాలి. పరిగెత్తుకెళ్ళి రథాన్ని కట్టుబడ్డాడండి. రథం ఆపేసాడండి. ఆయన పైకెక్కించుకున్నాడు. ఆయన ప్రక్కన కూర్చున్నాడు, ఈయన చదువుతున్నాడు. ఆయన ప్రక్కన కూర్చున్నాడు, ఈయన చదువుతున్నాడు. యెషయా కల్పించుకుని అంటాడు, పిలుపు కల్పించుకుని అంటాడు, నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతున్నదా ఏమంటాడు? ఆ ప్రశ్న చదవండి. నువ్వు గ్రహించుచున్నావా? అతనికి గ్రహింపు లేకే ఇప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? పిలుపుని పంపించాడు. గ్రహింపు అనేది ఉండాలి ఖచ్చితంగా. గ్రహింపు లేకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు మనం వింటున్నప్పుడు ఫలవర్తంగా ఉండాలంటే చక్కగా తన మనసులోనికి మళ్ళించాల. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఆయన ఏమంటాడు? ఎవడో ఒకడు నాకు చెప్పని ఎడల నాకు ఎలా అర్థమవుతుంది అంటాడు. చదవడం ఎవడైనను నాకు త్రావ చూపకుండని ఎడల ఎలా గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి ఆమేన్ హల్లెలూయా. ఎవడో ఒకటి చెప్పకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అంటే అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టారండి. ఎవరు? అప్పుడు వరకు మెంట్లెక్కిపోయిన ఆయనకి ఇప్పుడు ఏం జరిగిందనమాట? ప్రశాంతంగా అర్థం చేసుకోగలిగాడట. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థం చేసుకోవడం కూడా అందరికీ కుదరదు. పిహెచ్డి 4 పిహెచ్డీలు చేశానండి అన్నవాడు కూడా అర్థం అవుతుంది. నువ్వు ఎన్ని పిహెచ్డీ అంటే చెయ్యి, నీకు అర్థం కాదు. అలాగే నీకు చదువు లేనివాడు కూడా అర్థం చేస్తాడు. ఎందుకని? బైబిల్ అర్థం చేసుకోవడం చదువుంటే అర్థం చేసుకోవడం కాదు, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్.